చంద్రబాబు గారు డాక్టర్ల మీద చేసిన వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి అంశం. డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం. మొన్న ఏదో మీటింగ్ సందర్భంగా డాక్టర్లతో ఇక పని లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే పని అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేసిన దాన్ని ఇప్పుడు డాక్టర్లు పిలుస్తూ నిలదీస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు ఏమన్నారో ఇప్పుడు పెద్ద చర్చకొస్తుంది. సగం నాలెడ్జ్ రోగం ఒకటి. ఈరోజు డాక్టర్లు సగం నాలెడ్జ్, రోగం ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. అవునా కాదా? ఓసారి డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం. ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ కాదు. రేపు రాబోయే అందరినీ ఆన్లైన్ లో పెట్టి ఏ పేషెంట్ కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు నేరుగా డాక్టర్ని కలవాలంటే, మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టరే అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఆన్లైన్ లోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మీరు పోయి ఇది చేసుకోవచ్చు, మీ టైం వేస్ట్ కాకుండా. ఇవన్నీ చంద్రబాబు గారు భలే విచిత్రంగా ఉంటుంది అనమాట. కాకపోతే దాన్ని గొప్పగా చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు అది సాధ్యం అనేటువంటి ఆల్రెడీ ఆన్లైన్ ఉంది. ఇప్పుడు ఎందుకు లేవు డాక్టర్లు ఆన్లైన్లో రావట్లేదు. ఇప్పుడు డాక్టర్ సిలో మనం అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మనకు వచ్చి టెస్టులు చేస్తారు. ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంది, ఇప్పటికే ఉంది. ఇది ఇప్పుడు పెరుగుతోంది దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి తిరిగి లేనటువంటి సందర్భంలో మనతో మాట్లాడేసి డాక్టర్ కన్సల్టేషన్ ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పెరుగుతోంది కాబట్టి దానికి ఆయన ముద్రేసేసుకుంటున్నారు. నేనే తీసుకొస్తాను అన్నట్టు. ఆయన తీసుకొచ్చేది ఏముంటుంది అందులో? ఇకపోతే రెండోది వచ్చాడు డాక్టర్లకి చేత కాలేదా? మరి ఇప్పుడు ఈయన కంటి ఆపరేషన్ మొన్న జైలు నుంచి బయటకు వచ్చాక చేసింది ఎవరు? డాక్టర్లు కాదా? లేకపోతే ఈయనకి సంబంధించినటువంటి నిరంతరం చేసేటటువంటిది డాక్టర్లు కాదా? వాళ్ళందరినీ తీసేసి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకోవచ్చు కదా? పెట్టుకుంటారా? అది మనం మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలి. డాక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డయాగ్నోసిస్ బాగుంటుంది. ఏది ఎక్స్రేలో లేకపోతే బ్లడ్ టెస్ట్లో వీటితో పాటుగా భవిష్యత్తులో రాబోయే జబ్బుల గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పనికొస్తుంది. ఒకప్పుడు డాక్టర్లు నాడి పట్టుకుని చెప్పేవాళ్ళు, ఇప్పుడు టెస్టులు చూసి చెప్తున్నారు. తద్వారా ఇదివరకటితో పోల్చుకుంటే యాక్యురసీ పెరిగింది. అట్ ద సేమ్ టైం జీవన ప్రమాణం కూడా పెరిగింది. ఇదివరకు తక్కువ వయసులో చచ్చిపోయేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ వయసు బ్రతుకుతున్నారు. ఇది టెక్నాలజీ కారణం. దాన్ని వినియోగించేది ఎవరు? డాక్టర్లు. అదే సందర్భంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ ఉండదు కదా. అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది. డాక్టర్లను అవమానించాల్సిన అవసరం ఉందా? డాక్టర్లను చిన్నచూపు చూడాల్సిన అవసరం ఉందా? రాంగ్ డయాగ్నోసిస్ కరెక్ట్గానే ఉండదు. ప్రభుత్వాల్లో కూడా రాంగ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో మనం ఏమన్నా శాశ్వతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామా? మనల్ని దించుతున్నారంటే ఏంటి? ప్రజలు మనల్ని కూడా ఓడగొడుతున్నారంటే అర్థం ఏంటి? అంటే మంది కూడా సరైన ప్రభుత్వాలు పాలన చేయలేదండి కదా. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు 10% తప్పు ఉండొచ్చు, కానీ 90% మంది డాక్టర్లని అదే నెపంలోకి తీసుకెళ్తే ఎట్లాగా ఉంటుంది? మనం ఆ విధంగా మాట్లాడచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. ఇప్పుడు డాక్టర్లు అదే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి.